టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలం ఇంకా దూరం, కాలము దూరం. ఓకే, సో టైము డిస్టెన్స్ ఎక్కువ మనం ఇది జర్నీలో వాడతాం. సో ఎంతసేపు మనము కార్ వెళ్ళింది, బస్ వెళ్ళింది, ట్రైన్ వెళ్ళింది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. సో ఒక కారు ఇంత స్పీడ్లో వెళ్తే ఎంత టైంలో వెళ్తుంది, ఎంత డిస్టెన్స్తో ఎంత స్పీడ్తో వెళ్తే ఎట్లా కవర్ చేస్తుంది. సో ఎంతసేపు డిస్టెన్స్, టైము, స్పీడ్. సో స్పీడ్ కూడా ఇంపార్టెంట్ కదా. ఒక కార్ ఉంది 1 అవర్లో 250 కిలోమీటర్స్ వెళ్ళింది, 2 అవర్స్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందంటే ఆబ్వియస్లీ 500 కిలోమీటర్స్. సో అట్లా. సో టైమ్ అండ్ వర్క్లో ఎంతసేపు కార్ వెళ్ళింది, బస్ వెళ్ళింది, నడుచుకుంటూ వెళ్ళినాము. సో ట్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. సో దీంట్లో కూడా టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా నేను డిఫరెంట్ మోడల్స్ కవర్ చేస్తాను. సో ఆ మోడల్స్ తోటి మీరు ఎక్కడి నుంచైనా ఏ వర్క్ బుక్లో నుంచైనా మీరు ప్రాబ్లమ్స్ చేసుకుంటే మీకు వస్తాయి. సో ఫస్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా చూద్దాం. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో ఫస్ట్ రిలేషన్ చూద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో డిస్టెన్స్ ఎట్లా వస్తుంది మనకి, స్పీడ్ ఇంటూ టైమ్, స్పీడ్కి టైంకి రిలేషన్. సో ఈ 3 మధ్యలోనే రిలేషన్ ఉంటుంది ఎప్పుడైనా మనకి, డిస్టెన్స్, స్పీడ్, టైము. ఎస్ అంటే స్పీడ్, టీ అంటే టైమ్, సో డి అంటే ఆబ్వియస్లీ డిస్టెన్స్. సో మనకి ఇది. సో మనకి డిస్టెన్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు టైం కావాలంటే ఏం చేస్తాను నేను, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తే వస్తుంది నాకు. ఇది టైం కావాలంటే ఇదే ఫార్ములా నుంచి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అదే నాకు ఇక్కడ స్పీడ్ కావాలంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం చేస్తే స్పీడ్ వస్తుంది, టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ చేయొచ్చు, మళ్ళీ డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం చేస్తే వస్తుంది. ఓకే, సో ఇది టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనము కంపారిజన్ కూడా చేస్తాం. దేనితోటి, మీటర్స్ అంటాం. సో ఫస్ట్ మెజర్మెంట్ మీటర్స్. సో ఎన్ని మీటర్స్ వెళ్ళిందో. నెక్స్ట్ కిలోమీటర్స్ కూడా తీసుకుంటాం, ఎన్ని కిలోమీటర్స్. సో మీటర్స్కి కిలోమీటర్స్తో కన్వర్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ 1/1000 తోటి డివిజన్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద మీటర్స్ ఇంటూ కిలోమీటర్స్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 1/1000. సపోజ్ నేను 600 మీటర్స్ వెళ్ళిన అంటే దాన్ని నేను కిలోమీటర్లో చెప్పాలంటే ఏం చేయాలి, 600 డివైడెడ్ బై 1000. సో ఆబ్వియస్లీ 2 zeros. సో ఇట్ ఈస్ 6/10. అంటే 6/10 అంటే 0.6 కిలోమీటర్స్. సో 600 మీటర్స్ అంటే 0.6 కిలోమీటర్స్. అంటే కన్వర్షన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో కొన్నిసార్లు మీటర్స్లో ఇచ్చి కిలోమీటర్స్లో అడుగుతాడు, కిలోమీటర్స్ వచ్చి మీటర్స్లో అడుగుతాడు, కిలోమీటర్ పవర్లో అడుగుతారు, మైల్స్ అంటాడు. సో అట్లాంటి, అందుకనే మీటర్స్ని కిలోమీటర్గా చేంజ్ చేయాలంటే 1/1000 తోటి డివిజన్ చేయాలన్నమాట. సో 1/1000 తోటి మల్టిప్లై, లేకపోతే 1000 తోటి డివిజన్, ఎట్లన్నా ఒకటే. సో 600 మీటర్స్ని నేను కిలోమీటర్స్లో చెప్పాలంటే 600 మల్టిప్లైడ్ బై 1/1000 దట్ ఈస్ 0.6 కిలోమీటర్స్. అదే నాకు కిలోమీటర్స్ ఉంటుంది అనుకో, సపోజ్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.62 మైల్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సో మైల్స్లో అడుగుతారు కొన్నిసార్లు. సో 1 కిలోమీటర్ అంటే 0.62 మైల్స్ అనమాట. సో ఆబ్వియస్లీ వాడు కిలోమీటర్స్లో ఇచ్చి దాన్ని మైల్స్లో కన్వర్ట్ చేయమన్నాడంటే 0.62 తోటి మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఉంటుంది మన కన్వర్షన్, అది వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ అని ఉంటుంది, KMPH. అంటే 1 అవర్లో ఎన్ని కిలోమీటర్స్. సో కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లకు చెప్పాలంటే మనం మల్టిప్లైడ్ బై 5/18 చేస్తే మీటర్ పర్ సెకండ్లకి మారిపోతుంది. సో కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నది మనకి మీటర్ పర్ సెకండ్లకు మారాలంటే దాన్ని మల్టిప్లైడ్ విత్ 5/18. అదే రివర్స్, మీటర్ పర్ సెకండ్లు ఉన్నది కిలోమీటర్ పర్ అవర్లకు మారాలంటే మల్టిప్లైడ్ బై
18/5 ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది కన్వర్షన్. సో ఇది ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్. సో చాలాసార్లు మనకి కిలోమీటర్ పర్ అవర్, సో క్వశ్చన్స్లో ఆప్షన్స్ ఇస్తారు కదా, కొన్నిసార్లు కిలోమీటర్ పర్ అవర్లో ఇస్తారు, కొన్నిసార్లు మీటర్ పర్ సెకండ్స్లో ఇస్తారు. సో ఎట్లా ఇచ్చినా కూడా దాన్ని కన్వర్ట్ చేసి చెప్పాలన్నమాట ఆన్సర్ని. సో కిలోమీటర్ పర్ అవర్ ఇస్తే 5/18 మల్టిప్లైడ్ బై 5/18 చేస్తే మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ది కిలోమీటర్ పర్ అంటే 18/5, జస్ట్ ఉల్టా రివర్స్. అండ్ ఇంకా మనం ఏ పారామీటర్స్ తీసుకుంటున్నాం టైమ్ అండ్ డిస్టెన్స్లో, ఏ పారామీటర్స్ తీసుకుంటామంటే స్పీడ్, టైము, సో రెగ్యులర్గా యూజ్ చేసేది మనం డిస్టెన్స్. సో రెగ్యులర్గా ఏ యూనిట్స్ వాడతాం, ఏ మెజర్స్ వాడతామంటే స్పీడ్ని ఎక్కువ సార్లు కిలోమీటర్ పర్ అవర్లోనే చెప్తాం. అండ్ టైము, స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నప్పుడు టైం ఎట్లుంటుంది, హవర్స్లో ఉంటుంది, ఆబ్వియస్లీ హవర్స్. అప్పుడు డిస్టెన్స్ వచ్చేసి కిలోమీటర్స్. మనకు సిజిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్ అని ప్రీవియస్ చిన్న క్లాసెస్లో నేర్చుకుంటాం అనమాట. సో అంటే కంపల్సరీ ఇలానే ఉండాలన్నమాట. స్పీడ్ని కిలోమీటర్ పర్ చెప్తే టైం హవర్స్లో ఉంటుంది, డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంటుంది. అదే స్పీడ్ని మనము మీటర్ పర్ సెకండ్లో చెప్పినప్పుడు మనకు టైం ఎట్లుంటుంది, సెకండ్స్లో చెప్పాలన్నమాట. అండ్ డిస్టెన్స్ వచ్చేసి మీటర్స్లో చెప్పాలి. అక్కడ అదే కదా మనం చెప్తుంది, మీటర్ పర్ సెకండ్ అంటే స్పీడ్ వచ్చేసి టైం ఇంటూ డిస్టెన్సే కదా. సో స్పీడ్ వచ్చేసి టైం ఇంటూ డిస్టెన్సే కదా, అందుకని సేమ్ ఇవి కూడా చూడండి ఇట్లా మెజర్స్. సో ఇది పారామీటర్స్. సో ఇది బేసిక్, సో టైమ్ అండ్ డిస్టెన్స్ మీద. సో నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేస్తుంటే వేరియస్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ సింపుల్గా దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో నెక్స్ట్ వేరే ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ మోడల్స్ని బట్టి మనం ప్రాబ్లమ్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సింపుల్ బేసిక్ మోడల్ చూద్దాం. So basic one model, one problem we'll do in basic. Suppose Ramesh drives a car at an average speed of 80 kilometers per hour. So Ramesh drives a car at an average speed of 80 kilometers per hour. How much time it will take? How much time it will take for him to travel 300 kilometers. సో చూడండి ఇలా ఇస్తారు క్వశ్చన్స్. సో రమేష్ డ్రైవ్స్ అ కార్ అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 80 kilometers. ఓకే, రమేష్ వచ్చేసి 80 kilometers per hourలో డ్రైవ్ చేస్తున్నాడు. సో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ హిమ్ టు ట్రావెల్ 300. సో ఆయన ఒక అవర్కి 80 kilometers వెళ్తున్నాడు, అంటే 300 kilometers వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటాడు అని అడుగుతున్నాడు. సో ఇట్లా అడిగితే క్వశ్చన్, ఇది బేసిక్ మోడల్ అనమాట, బేసిక్ టైమ్ అండ్ డిస్టెన్స్ మీద బేసిక్. సో ఆబ్వియస్లీ ఏం అడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు. టైం కావాలంటే ఏంది, డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకి డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది. డిస్టెన్స్ ఎంత, 300 kilometers, స్పీడ్ ఎంత, 80 kilometers per hour. సో ఆబ్వియస్లీ మెజర్స్ కూడా వేసుకోవాలి ఇక్కడ. సో 80/300 అంటే 0 0 క్యాన్సల్, 8 1s 8 3s 24. సో ఎంత మిగులుతుంది, 6 మిగులుతుంది. అంటే ఎట్లా రాయొచ్చు దీన్ని, 3 6/8 అని రాయొచ్చు. మళ్ళీ 6/8ని కూడా 2 తోటి మల్టిప్లై చేయొచ్చు, 2 తోటి డివిజన్ చేస్తే 2 3s 2 4s అంటే వీ కెన్ రైట్ 3 3/4 3 3/4 hours.
ఓకే. సో 3/4 అవర్స్ అని రాయొచ్చు. లేకపోతే మనకి ఎందుకంటే ఇక్కడ కిలోమీటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి, అవర్స్ ఒకటే మిగులుతుంది మెజర్స్ కూడా చూసుకుంటే. సో దీన్ని ఇలా ఇస్తే ఓకే. సో క్వశ్చన్లో మనకు అవర్స్ ఉంటే ఓకే 3/4 అని ఉంటాయి. లేకపోతే అది సెకండ్స్ లాగా మినిట్స్ లాగా ఉంటే ఎట్లా డివిజన్ చేస్తాం మీరు. సో 3/4 అంటే 3/4 అవర్స్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ మినిట్స్ అంటే 3/4 ఈజ్ మల్టిప్లైడ్ బై 60. ఎందుకంటే 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes కదా. 60 అంటే 4 1s 4 5s, సో 15 3s 45 minutes. అంటే 3/4 అంటే ఎన్ని మినిట్స్, 45 minutes. అంటే 3 hours 45 minutes పడుతుంది అనమాట. సో ఇట్లా చేయాలి ప్రాబ్లమ్స్. ఓకే. సో ఇది బేసిక్ మోడల్, బేసిక్గా ఇస్తే ఇలా చేయాలి. సో దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి. యావరేజ్ స్పీడ్ అంటాడు, యావరేజ్ టైం అంటాడు, సో చాలా డిస్టెన్స్ అంటాడు. సో వెళ్ళడానికి ఇంత టైం అయింది, మళ్ళీ రావడానికి ఎంత టైం అయింది, సో విల్ గోస్ అండ్ విల్ కమ్ బ్యాక్ అంటాడు. సో అప్పుడు డిస్టెన్స్ ఎంత, సో ఇట్లా చేసుకుంటూ వెళ్దాం మనం. సో ఇది బేసిక్ అనమాట. బేసిక్గా ఇస్తే ఇంతే ప్రాబ్లం. సో రమేష్ డ్రైవ్స్ ఏ కార్, యావరేజ్ స్పీడ్ ఎంత 80 kilometers. సో 80 kilometers స్పీడ్ తోటి వెళ్ళి 300 kilometers వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఆయనకంటే 3 hours 45 minutes. ఏం అడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు. టైం కావాలంటే ఏంది, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది, చేసేసినాం. సో ఇది ఒక మోడల్. సో దీంట్లోనే ఇంకొక మోడల్ చేద్దాం బేసిక్. అంటే ఇది బేసిక్ ఫార్ములా మీద, బేసిక్ కాన్సెప్ట్ మీద ఇదన్నమాట. సపోజ్ question, a person travels a person travels 20 kilometers. A person travels 20 kilometers in 5 hours. సో 5 hoursలో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు, 20 kilometers. హౌ మెనీ మైల్స్, సో నేను ఇంతకుముందు చెప్పిన కదా మైల్స్ అని. హౌ మెనీ మైల్స్ హీ కెన్ ట్రావెల్ ఇన్ 3 hours. సో 3 hoursలో ఎన్ని మైల్స్ వెళ్తాడు అంటే ఇక్కడ మైల్స్లో చెప్పమంటుండు మనకు ఆన్సర్. వాడు ఇచ్చింది ఎంత, అవర్స్, కిలోమీటర్స్ అవర్స్లో ఇచ్చిండు, కాకపోతే మనకు ఆన్సర్ వచ్చేసి మైల్స్లో చెప్పమంటుండు. ఓకే. సో ఒక పర్సన్ వచ్చేసి 20 kilometers 5 hoursలో వెళ్ళిండు. సో ఆయన ఎన్ని మైల్స్లో 3 hoursలో ఎన్ని మైల్స్ అంటే అది కూడా డిస్టెన్సే, ఎన్ని మైల్స్లో చెప్పాలన్నమాట. ఎన్ని మైల్స్ వెళ్తాడు అంటే సేమ్ ఇక్కడ స్పీడ్ వచ్చేసి ఇక్కడ టైం అడగట్లేదు, స్పీడ్ అడుగుతాడు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, ఈ ఫార్ములాతో వెళ్ళాలి. సో మనకి డిస్టెన్స్ ఉంది, డిస్టెన్స్ ఎంత 20 kilometers. ఓకే. సో 20 kilometers ఎన్ని అవర్స్లో వెళ్తున్నాడు, 5 hours. ఓకే. సో ఆబ్వియస్లీ 5 1s 5 4s 20 అంటే 4 kilometers per hour అనమాట. 1 hourలో ఎంత వెళ్తున్నాడు, 4 kilometers per hour. సో 4 kilometers per hour కదా. సో 3 hoursలో ఎంత వెళ్తాడంటే స్పీడ్ ఇంటూ టైం చేసి చెప్పొచ్చు కదా. 3 hoursలో 4 into 3 hours అంటే ఎంత, 12 kilometers వెళ్తాడు ఆబ్వియస్గా. కాకపోతే వాడు మనకి కిలోమీటర్స్లో అడగట్లేదు. సో మామూలుగా అయితే ఇంతే, కిలోమీటర్స్లో అంటే 4 3s 12 ఇంతే వెళ్తాడు. కాకపోతే కిలోమీటర్స్లో అడగట్లేదు, మైల్స్లో అడుగుతున్నారు కదా. అంటే 12 ఈజ్ మల్టిప్లైడ్ బై 0.62. ఇంతకుముందు చెప్పిన 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 0.62 miles అనమాట. సో అందుకనే దాంతో మల్టిప్లై చేయాలి. సో 12 ఈజ్ మల్టిప్లైడ్ బై 0.62 అంటే మనకి పాయింట్స్లో వస్తుంది. సో వీ కెన్ స్టాప్ 1 point. ఓకే. సో 7.4 miles. సో 3 hoursలో ఎన్ని మైల్స్ వెళ్తాడు అంటే 7.4 miles వెళ్తాడు. కావాలంటే మీరు ఇది మల్టిప్లై చేసి చూసుకోండి. ఓకే.
సో మల్టిప్లికేషన్ కూడా మీకు ఈజీ కావాలంటే 12 మల్టిప్లైడ్ బై 0.62 అన్నాడు కదా. సో పాయింట్ తీసేస్తే మనకి ఇక్కడ 100 వస్తుంది, ఎందుకంటే 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 62/100 అని రాసుకోవచ్చు. సో ఇట్లా కట్ చేయొచ్చు, లేకపోతే నార్మల్గా మల్టిప్లై చేసి కట్ చేయొచ్చు. సో మనకి డెసిమల్స్ మల్టిప్లికేషన్ కొంచెం టఫ్ అనిపిస్తే ఇట్లా చేయొచ్చు నార్మల్గా. సో నార్మల్గా చేస్తే ఎట్లా వస్తుంది, ఆబ్వియస్గా ఇది 5 టేబుల్తో వెళ్ళదు, 2 టేబుల్తో వెళ్ళాలి. సో ఇట్ ఈస్ 2 6 2 5 10 0. సో 50 వచ్చింది. మళ్ళీ 2 తోటే కట్ చేయాలి. ఇది 2 3 2 1 మళ్ళీ 2 2 2 5. సో ఆబ్వియస్లీ మనకి ఎంత వస్తుంది, 6 3 6 18/25 వస్తుంది. మళ్ళీ పాయింట్స్లోనే వస్తుంది, కాకపోతే పాయింట్స్ ఇట్లా కూడా చేసుకోవచ్చు. సో పాయింట్స్ వచ్చి ఇది కూడా మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి. ఇఫ్ డెసిమల్ తీసేసి చేస్తే అట్లా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఓకే, సో ఇట్లా చేయాలి. సో ఆ పర్సన్ ట్రావెల్స్ 20 కిలోమీటర్స్ 5 అవర్స్లో అయితే 3 అవర్స్లో ఎన్ని మైల్స్ వెళ్తాడు అంటున్నాడు. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. 20/5 అంటే 4. సో ఇది 4 3 12. కిలోమీటర్స్ అయితే 12. సో మైల్స్ అడిగింది కాబట్టి 7.4 మైల్స్. దీస్ ఆర్ ద బేసిక్ మోడల్స్. సో దీంట్లో నెక్స్ట్ మోడల్స్కి వెళ్దాం మనం. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. ఎ పర్సన్ goes from his village to nearby సిటీ. సో ఆయన విలేజ్ నుంచి నియర్ బై సిటీకి వెళ్తున్నాడు అనమాట. ఏ స్పీడ్లో వెళ్తున్నాడు, అట్ ఏ స్పీడ్ ఆఫ్ 30 km/h. సో 30 km/h స్పీడ్ తోటి వాళ్ళ విలేజ్ నుంచి సిటీకి వెళ్తున్నాడు అనమాట. అండ్ కమ్ బ్యాక్, ఎట్లాగో వెళ్తే మళ్ళీ రావాలి కదా, కమ్ బ్యాక్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ మనం ఎప్పుడు ఒకటే స్పీడ్లో వెళ్ళాం కదా. మీరు అందరు బండి ట్రావెల్ చేస్తుంటారు, బండి నడుపుతుంటారు కదా, ప్రతిసారి సేమ్ యూనిక్ స్పీడ్లో వెళ్ళాం కదా. కొన్నిసార్లు ఫాస్ట్గా వెళ్తాము, ఇప్పుడు మనకి గుంతలు కానీ సపోజ్ స్పీడ్ బ్రేకర్స్ అట్లా వస్తే ఏమైపోతాం, స్లో అయిపోతుంటాం కదా. సో ఆబ్వియస్లీ స్పీడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్ ఏ స్పీడ్ ఆఫ్, అండ్ ఇంకోటి మన వర్క్ ఆఫ్ అర్జెన్సీని బట్టి కూడా మనం స్పీడ్ మెయింటైన్ చేస్తాం. అంటే మనకు అర్జెంట్ వర్క్ ఉంది, తొందరగా వెళ్ళాలంటే ఒక స్పీడ్లో వెళ్తాం, లేదు నార్మల్గా వెళ్తాం అంటే ఇంకో స్పీడ్లో వెళ్తాం అట్లా. సో అట్లా కమ్ బ్యాక్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h. సో వెళ్ళేటప్పుడు 30 కిలోమీటర్స్తో వెళ్ళి వచ్చేటప్పుడు 40 కిలోమీటర్స్ ఉన్నది. ఇఫ్ ద టోటల్ టైమ్ టేకెన్ బై total time taken by him for entire journey. సో మొత్తం జర్నీ అంటే వెళ్ళడానికి మళ్ళీ రావడానికి ఈజ్ 21 hours పట్టింది ఆయనకి. సో వాళ్ళ ఊరు నుంచి సిటీకి, మళ్ళీ సిటీ నుంచి ఊరికి రావడానికి 21 hours పట్టింది. దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ find the distance between village and city. సో ఆ దూరం కనుక్కోమంటున్నాడు మనకి. సో విలేజ్కి సిటీకి మధ్యలో ఎంత దూరం ఉంది అనేది అడుగుతున్నాడు అనమాట. ఆబ్వియస్లీ ఒక పర్సన్ వాళ్ళ విలేజ్ నుంచి సిటీకి 30 km/h తోటి వెళ్ళి మళ్ళీ 40 km/h తోటి రిటర్న్ వచ్చిండు అనమాట. ఎన్ని అవర్స్లో వచ్చిండు, 21 hours వచ్చిండు. సో ఇప్పుడు వచ్చినప్పుడు ఆ విలేజ్కి ఇంకా సిటీకి ఎంత దూరం ఉంది అనేది
ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఆబ్వియస్గా దూరం అంటే డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఎట్లా ఫైండ్ చేస్తాం మనము? సో టైమ్ డిస్టెన్సే కదా మనం చేస్తున్నది. సపోజ్ ఇది విలేజ్, ఇక్కడ సిటీ ఉందనుకోండి. సపోజ్ దిస్ ఇస్ విలేజ్ అండ్ దిస్ ఇస్ సిటీ. సో సిటీకి ఇక్కడికి వెళ్ళి రావడానికి ఆయనకి 21 hours టైం పట్టింది. ఓకే, సో వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాడు? స్పీడ్ వచ్చేసి 30 kilometers. సో రిటర్న్ వచ్చేటప్పుడు 40 kilometers. సో ఇది డిస్టెన్స్ కనుక్కోవాలి కదా మనం. సో వెళ్ళేటప్పటికి సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్ మనకు కావాలి. సో వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేసిందంటే 30 km/h. ఆబ్వియస్లీ వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు 40 km/h. సో 30, 40 ఈ మొత్తానికి టైం ఎంత తీసుకున్నాడు అంటే 21 hours. సో ఇప్పుడు మనము ఈ డిస్టెన్స్ డీని కనుక్కోవాలి. ఓకే, సో ఆబ్వియస్లీ 40కి 30కి ఎల్సిఎం. సో 40కి 30 ఎల్సిఎం ఎంత? 120. ఎస్, 3 4s are 12. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ 4D ప్లస్ 4 3s are 3D ఈజ్ ఈక్వల్ టు 21. సో 3D 4D అంటే ఎంత? 7D బై 120 ఈజ్ ఈక్వల్ టు 21. మనకి డిస్టెన్సే కదా కావాల్సింది. సో డిస్టెన్స్ కావాలంటే ఎస్, సో ఇక్కడ చేస్తున్నా చూడండి. సో 7D ఈజ్ ఈక్వల్ టు ఈ 120 నెట్ చేస్తే 120 మల్టిప్లైడ్ బై 21 వస్తుంది. సో D కావాలంటే 120 మల్టిప్లైడ్ బై 21 డివైడెడ్ బై 7. సో ఆబ్వియస్లీ 7 1s are 7 3s are 12 3s are 36 అంటే 360 kilometers. సో ఇట్లా చేయాలన్నమాట. సో డిస్టెన్స్ ఎంత? విలేజ్కి ఆ సిటీకి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 360 kilometers. సో ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇక్కడ కట్ చేసేటప్పుడు నేను చెప్తున్నా నార్మల్గా 7D బై 120 ఇది 21 ఉంది కదా, మనం ఇది అన్ని స్టెప్స్ చేసుకుంటే ఇది మనం చిన్నపిల్లలాగా చిన్నప్పుడు స్కూల్లో సార్ అంటే 10th class వరకు మేడం సో స్టెప్స్ వేయకపోతే మనకి మార్క్స్ వేయరు. అంటే నీకు డైరెక్ట్ ఎట్లా వచ్చింది అని అడుగుతారు. సో స్టెప్స్ వేస్తేనే మార్క్స్. ఈవెన్ 10th class ఎగ్జామ్లో కూడా స్టెప్స్ వేస్తేనే మార్క్స్ వస్తాయి, అంటే డిగ్రీలో ఎక్కడైనా కూడా. కాకపోతే ఇక్కడ కాంపిటీషన్లో నువ్వు ఎన్ని స్టెప్స్ వేసినావు, ఎంత టైం తీసుకున్నావు అని ఎవ్వరు అడగరు. నీకు ఆన్సర్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ కట్ చేసి 7 1s are 7 3s are కట్ చేసి సో డిస్టెన్స్ ఏమైపోతుంది? ఆబ్వియస్లీ 120 మల్టిప్లైడ్ బై 360 kilometers. ఇట్లా వన్ స్టెప్లో మనము ఇట్లా అనేసుకోవాలన్నమాట. ఇన్ని స్టెప్స్, మళ్ళీ దీన్ని అటు వెళ్ళి దాన్ని ఇటు వెళ్ళి, అంటే టైం వేస్ట్ చేయొద్దు. ఎంతసేపు కాంపిటీషన్లో టైం వేస్ట్ చేయొద్దు. చూడండి, విలేజ్ వెళ్తున్నాడు 30లో, వస్తున్నాడు 40లో. ఆబ్వియస్లీ D బై డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ ఎంత? 30 కదా, డిస్టెన్స్ బై స్పీడ్. టైం కదా, టైం ఇచ్చాడు కదా, సో టైం ఎంత? 21. తో కంపేర్ చేసి మనం ఇక్కడ నుంచి డిస్టెన్స్ కనుక్కుంటున్నాం. సో ఈ ఫార్ములా యూజ్ చేసి సో ఇట్లా సొల్యూషన్ చేయాలి. ఓకే, సో ఇది వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. సో ఇదొక మోడల్. సో ఇంకొకటి ఎట్లా ఇస్తాడంటే నెక్స్ట్ మోడల్ చూద్దాం దీంట్లో. సో నేను అన్ని మోడల్స్ చెప్తాను, మీరు వేరియస్ బుక్స్ నుంచి కవర్ చేసి చాలా ప్రాబ్లమ్స్. ఓన్లీ వన్ థింగ్, సో ఒక్కసారి చేస్తే రావు ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్యాల్కులేషన్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఈజీగా వస్తుంది. దానివల్ల మీరు కూడా మీ ఓన్ షార్ట్కట్ మెథడ్స్ని తయారు చేయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, సో ఒకటే ప్రాబ్లమ్ని మీరు సమ్ 10 times 12 times, అంటే సేమ్ ప్రాబ్లం కాకపోతే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేయండి. సో మార్కెట్లో మనకు చాలా బుక్స్ దొరుకుతాయి. సో ఏదో ఒక బుక్ తెచ్చుకొని దాని రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీ అనిపిస్తుంది అండ్ ఈజీగా వస్తాయి కూడా. సో ఇంకొక మోడల్ చూద్దాం. సో నేను అన్ని మోడల్స్ చెప్తాను దీంట్లో కూడా. సో